ఇక విజయవాడ ఇంద్రకీలాద్రిలో దర్శనాలకు భక్తులు బారులు తీరారు. దీనికి సంబంధించిన వివరాలు కాంతి అందిస్తారు. కాంతి. దసరా ఇంద్రకీలాద్రి పైన తెల్లవారుజాము నుంచి భక్తుల తాకిడి కొనసాగుతోంది. ముందుగా ఏదైతే న్యూ ఇయర్ వేడుకలలో భాగంగా అమ్మవారి దర్శనం చేసుకున్న తరువాత మిగిలిన కార్యక్రమాలు చేసినట్లయితే శుభం జరుగుతుందనే భక్తుల నమ్మకంతో తెల్లవారుజాము నుంచి కూడా భక్తుల తాకిడి అయితే కొనసాగుతుందని చెప్పాలి. న్యూ ఇయర్ వేడుకలు అనేవి ఆలయాల్లో నిర్వహించకపోయినప్పటికీ కూడా మొదటి రోజు అమ్మవారి దర్శనం చేసుకుంటే శుభం కలుగుతుందనే నమ్మకంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆలయంలో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అనేవి చేయకపోయినప్పటికీ కూడా భక్తులంతా కూడా అమ్మవారిని క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్రౌడ్ మేనేజ్మెంట్ చేసేందుకు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లను కూడా ఆలయ అధికారులు చేయడం జరిగింది. అలాగే ఈరోజు అమ్మవారిని దర్శించుకునేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఆలయానికి వస్తున్న నేపథ్యంలో భద్రతకి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ఆలయ అధికారులు ఇప్పటికే ప్రారంభించారని చెప్పాలి. భక్తుల కోసం ఇబ్బంది పడకుండా అంటే 12:15 సీఎం చంద్రబాబు నాయుడు ఆలయానికి చేరుకుంటారు. అయితే ఆలయానికి చేరుకున్నప్పటి నుంచి ఆయన తిరిగి వెళ్ళేంత వరకు కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా కేవలం క్యూ లైన్స్ అన్నీ కూడా సజావుగా సాగేలాగా చూడాలని కూడా చెప్పినట్లుగా తెలుస్తూ ఉంది. అలాగే న్యూ ఇయర్ సందర్భంగా ఫస్ట్ డే ఆఫ్ ద ఇయర్ కాబట్టి భక్తులంతా కూడా అమ్మవారిని కోరుకుని సంవత్సరం అంతా కూడా శుభంగా ఉండాలి అనేది ప్రజల నమ్మకంగా ఉంది. ఈ నేపథ్యంలో భక్తులంతా కూడా అమ్మవారి ఆలయానికి తెల్లవారుజాము నుంచి పెద్ద సంఖ్యలో ఆలయానికి భక్తులు వస్తున్నారని చెప్పాలి. భక్తుల కోసం ఇక్కడ ఏదైతే అమ్మవారి ఆలయంలో అమ్మవారి దర్శనం చేసుకుని తిరిగి బయటకు వెళ్ళేప్పుడు ప్రసాద కౌంటర్స్ని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు. అలాగే ధనుర్మాసం కూడా కావడంతో ఈరోజు స్కూల్స్కి కాలేజెస్కి సెలవులు ఉండడంతో పిల్లలు కూడా ఎక్కువగా అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు వస్తూ ఉన్నారు. అలాగే భక్తులకి సంబంధించినంత వరకు కూడా చాలామంది చిన్నపిల్లలు పెద్దవాళ్ళ వరకు కూడా భక్తులతోటి ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు అనేవి చేయడం జరుగుతుంది. అలాగే వచ్చిన భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలను కూడా కల్పిస్తున్నారనే చెప్పాలి. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మవారి దర్శనం అయిందా? ఎలా అనిపిస్తుంది? బాగుందండి. ఇవాళ న్యూ ఇయర్ కదా, సో పాపతో వచ్చాం, మాకు ఫస్ట్ టైం రావడం. థ్యాంక్ యూ. మీరు చెప్పండి మా పాప, ఎక్కడి నుంచి వచ్చారు మేడం? అమ్మవారి దర్శనం ఎలా జరిగింది ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి? చాలా బాగా జరిగిందండి. మేము వనస్థలిపురం నుంచి వస్తున్నాము. 3:30కి బయలుదేరాము. ఇక్కడికి వచ్చేసరికి 9 అయ్యింది. హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోయింది. చాలా బాగా జరిగింది. చాలా సంతోషంగా ఉంది. చెప్పండి, అమ్మవారి దర్శనం ఎలా జరిగింది? మేము సెకండ్ టైం వచ్చేది ఫ్యామిలీస్, మా సడ్డకుడు కపిల్ అగర్వాల్, హైదరాబాద్ నుండి సెకండ్ టైం వచ్చాం. చాలా బ్రహ్మాండంగా డైరెక్ట్ అమ్మవారిని దర్శనం చాలా బ్రహ్మాండంగా దర్శనం. అమ్మవారి దర్శనం కోసం హైదరాబాద్ నుంచి తెల్లవారుజామున బయలుదేరి అమ్మవారి దర్శనానికి వచ్చారని చెప్పి భక్తులు చెప్తూ ఉన్నారు. ఇలాగే ఏదైతే మధ్యాహ్నం 12 గంటలకు సీఎం అమ్మవారి దర్శనానికి వస్తారు కాబట్టి సెక్యూరిటీ పర్పస్లో ఉన్నటువంటి సెక్యూరిటీ కోసం కావాల్సినటువంటి భద్రతా ఏర్పాట్లన్నింటినీ కూడా ఆలయ అధికారులు ఇప్పటికే ప్రారంభించారు. 12 గంటల నుంచి కూడా క్యూ లైన్లో భక్తులు ఎవరైతే ఉంటారో వారిని ఎవరు కూడా ఆపకుండా దర్శనం చేయించి పంపించాలని కూడా ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ఈరోజు అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులంతా కూడా నూతన సంవత్సర వేడుకలు రాత్రంతా కూడా నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న వారంతా కూడా తెల్లవారుజామునే అమ్మవారి ఆలయానికి వచ్చి ఇక మిగిలిన ఎంజాయ్మెంట్ అనేది చేయడానికి ముందుకు వెళ్తూ ఉన్నారు. సంవత్సరం అంతా అందరికీ శుభాలు జరగాలి అనే విషయంలో అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్తున్న పరిస్థితి ప్రస్తుతం ఇంద్రకీలాద్రిపై కొనసాగుతుంది. అయితే దాదాపుగా ఇంకొక గంట నుంచి గంటన్నర వరకు కూడా ఇదే క్రౌడ్ ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది జ్యోత్స్న. ఓకే, రైట్ కాంతి. అది విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు.